మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలము సమకూర్చుకొను కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు మరి సమకూర్చుకోవాలి అంటే దేన్ని సమకూర్చుకోవాలి అని అంటే నిర్గమకాండం 16:16లో దేవుడు మరి మోషేకి చెప్తాడనమాట. అప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తాడు, ఎడారిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన పైనుంచి మన్నాన్ని కురిపిస్తూ దేవదూతల ఆహారాన్ని వేకోజామున అనమాట మన్నాన్ని కురిపించాడు. సో ప్రతి ఒక్కరూ ఒక ఇంటికి ఒక మానిక చొప్పున మీరు ఈ మన్నాని సమకూర్చుకొనండి. అప్పుడు దాన్ని విసురుకొని ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు అనమాట. మన్నా చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు మనం దేన్ని సమకూర్చుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని సమకూర్చుకోవాలండి, పోగు చేసుకోవాలి. వేకువజామున దేవుని యొక్క వాక్యాన్ని మనం పోగు చేసుకోవాలన్నమాట. దేవుడు మనకి ఈ వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి వేకువనే బోధిస్తాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4లో యేసుప్రభు చెప్తారనమాట, ఆ వేకువనే ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా నా తండ్రి నాకు బోధిస్తాడు, ఆ రోజంతా నేనేం చేయాలి అని చెప్పి. అందుకే యేసుప్రభు అంటారు యోహాను 6:38లో, నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయడానికి కాదు, నా మనసు చెప్పినట్లు చేయడానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నిన్న కూడా మనం ధ్యానించుకున్నాము. యేసు ప్రభు తండ్రితో ఉంటారు. హెబ్రీ పత్రిక 10లో 5-10 వరకు చూస్తే, నాన్న నీవు నాకు ఒక దేహాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, కనుక నేను పరలోకం నుంచి భూలోకానికి వచ్చాను. ఇది ఒక్క సత్యం చాలండి, మన హృదయంలో దాచుకొని దాన్ని పాటించాలి. మనందరికీ ప్రభు ఒక దేహాన్ని ఇచ్చారు ఈ లోకంలో ఆయన చిత్తం చేయడానికి, ఆయనను మహిమపరచడానికి. మదర్ తెరీసా తల్లికి ఒక దేహాన్ని ఇచ్చారు అనేక మందికి తల్లిగా ఉండడానికి. యేసు ప్రభుకు ఒక దేహాన్ని ఇచ్చారు సిలువలో మన కొరకు మరణించడానికి అన్నమాట. ఆయన జన్మించిందే మరణించడానికి. నాకు ఒక దేహాన్ని ఇచ్చారు సువార్తని బోధించడానికి. ఆ పని మనం ఈ లోకంలో నెరవేర్చాలండి. అయితే ఇప్పుడు ఈ ఆగమన కాలం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని సమకూర్చుకునే కాలం అండి. ఈరోజు మనము నిర్గమకాండం 16వ అధ్యాయము, ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం, ఓకే, ఈ రెండు ధ్యానించుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు లూకా సువార్తకు వచ్చినట్లయితే మరి 2వ అధ్యాయంలో మనం చూద్దామండి. ఎక్కువ ఇంకా ఈ క్రిస్మస్ అంతా కూడా మీరు లూకా సువార్త 2 అధ్యాయాలు, మత్తయి 2. అయితే ఎలా చదవాలంటే లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2 అలా చదవాలన్నమాట. అప్పుడు మనకి ఆ సంఘటనలు జరిగిన ఆర్డర్లో ఉంటాయన్నమాట. అయితే లూకా 2లో యేసుప్రభు యొక్క జననం ఉంటుందండి. లూకా 1లోనేమో బాప్తిస్మ యోహాను జననం ఉంటుంది. అలా చదువుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? జకరియా, ఎలిజబెత్ అమ్మలు దేవుని చిత్తం చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.
అంతే మనం చేయాల్సింది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని పాటించి ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండి దేవుని చిత్తం చేస్తే ఈ లోకంలో దేవుని రాజ్యం వస్తుందండి. నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తాం కదా పరలోక ప్రార్థనలో. మరి ఆయన రాజ్యం రావడానికి మనము ఆయన చిత్తాన్ని చేయాలన్నమాట. నోటితో నీ రాజ్యం వచ్చునుగా కానీ మరలా మనం చేసేటప్పుడు సైతాన్ యొక్క చిత్తాన్ని చేస్తూ సైతాన్ రాజ్యాన్ని స్థాపించకూడదు. ఏ రకమైన అవినీతి, అబద్ధాలు, చీకటి పనులు, వినోదాలు, విందులు, త్రాగుడు ఇవన్నీ చేయడము ద్వారా సైతాన్ రాజ్యాన్ని స్థాపిస్తామన్నమాట. అది మనం స్థాపించకూడదు. మన పని ఏంటంటే సైతాను కృత్యాల్ని లయం చేసి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి. యేసుప్రభు వచ్చింది కూడా అందుకొరకే. యోహాన్ మొదటి లేఖలో యోహాన్ రాస్తాడు 3వ అధ్యాయంలో చదివితే 8లో సైతాను కృత్యాల్ని లయం చేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన బిడ్డలుగా మనం కూడా అదే చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం లూకా 2వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే యేసుప్రభు అక్కడ బెత్లెహేంలో పశువుల పాకలో జన్మిస్తారు కదండి. అప్పుడు ముందుగా ఆ శుభవర్తమానాన్ని దేవుడు ఒక దూత ద్వారా గొర్రెల కాపర్లకు అందిస్తారు. మెల్లగా చదువుకుందాం. లూకా 2:9 నుంచి. పశువుల పాకలో ఇక్కడ యేసుప్రభు జన్మించారు బెత్లెహేంలో. ఆ పశువుల పాకకి దగ్గరలో దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో పొలంలో, బోవజ్ పొలం చూడండి, రూతు గ్రంథంలో చూసాం. అక్కడ పొలంలో గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నారు. అంటే అర్ధరాత్రి అంటే గొర్రెలు పడుకుంటాయి, నిద్రపోతున్నాయి కదా. సో వీళ్ళు అక్కడ చలి కాచుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అప్పుడు పరలోకం నుంచి దేవదూత వాళ్ళకి ప్రత్యక్షము కాగా ఆ రాత్రిలో దేవదూత యొక్క వెలుగు వాళ్ళ మీద పడుతుందన్నమాట. అప్పుడు ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించగా, దేవదూత మహిమ అనట్లేదు, ఎందుకంటే దేవదూత పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క మహిమతో నింపబడ్డాడు. ఆ మహిమను తీసుకొని ఈ లోకానికి వచ్చారు. మనం కూడా అలాగే దేవుని యొక్క మహిమను తీసుకొని ఈ లోకానికి వచ్చామన్నమాట. ఆ ప్రభు మహిమ దేవదూతల మీద ప్రకాశించగా వాళ్ళు భయపడిపోతారు. అర్ధరాత్రిలో దేవదూత 6 రెక్కలతో మెరుస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. భయపడవలదు, మీరు భయపడకండి, నేను మీకు ఒక గుడ్ న్యూస్, శుభ సందేశాన్ని తీసుకొని వచ్చాను. సమస్త జనులకు పరమానందాన్ని కలిగించు శుభ సందేశాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చాను. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఇంకా ఇదేనండి శుభ సందేశం. లూకా 2:11 అన్నమాట. సమస్త జనులను రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడండి యేసు ప్రభు? యేసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. మనల్ని పాపం నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడనమాట. అందుకే సామవేదంలో ఉంటుందండి, తాండ్య మహాబ్రాహ్మణం అనే దాంట్లో ఒక శ్లోకం నేను చదివాను. మరి పరవస్తు సూర్యనారాయణ గారు చెప్పారనమాట. ఆ వేదాల్లోంచి ఆయన చెప్పారు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. మానవులు చేసిన సర్వ పాపాలు పరిహరింపబడాలంటే రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్మైన, పరమాత్ముడే స్వయంగా రక్తం చిందిననే తప్ప పాపం నుంచి మానవులకి విముక్తి లేదు అని అక్కడ రాయబడి ఉంటుందండి. అందువలన పరమాత్ముడు యేసు ప్రభుగా ఈ లోకంలో పుట్టి మన కొరకు రక్తం చిందాడు. ఆ రక్తంలో మనల్ని కడిగేస్తాడనమాట. మనం రేపు ధ్యానించుకుందాం. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందండి. యోహాను మొదటి లేఖ 1:7 నుంచి చదువుకోవాలి. ప్రతిరోజు మనం యేసు రక్తంలో కడుక్కోవాలి. కనీసం 5 సార్లు మన నాలుక, కళ్ళు, ఆలోచనలు, చెవులు, మన ఆత్మని, మన శరీరాన్ని కడుక్కోవాలి. ఆయన మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు. ఎందుకంటే ఆత్మకి ఇంకా నిరంతరం ఉంటుంది, అంతం ఉండదు, ఆది అంతం ఉండదు. పరలోకంలో దేవుని సన్నిధిలోకైనా వెళ్తుంది యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు. పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళి అక్కడ కాలుతూ ఉంటుందన్నమాట. ఈ ఆత్మకి అంతం లేదు కనుక మనం యేసు రక్తంలో కడగబడి పరలోకానికి వెళ్ళాలన్నమాట.
నరకం నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన మనల్ని రోగం నుంచి రక్షించడానికి, యెషయా 53లో ఉంటుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా 53:10లో ఆయన మరణము, శిలువ మరణము పాప పరిహార బలి అయింది. తర్వాత శాపం నుంచి రక్షించడానికి వచ్చారండి. ఇవి చాలా ముఖ్యమైనవి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టారు అనంటే మనల్ని పాపం నుంచి, నరకం నుంచి రక్షించడానికి, రోగం నుంచి రక్షించడానికి, శాపం నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. శాపం అంటే తండ్రి పాపం చేస్తే ఆ తప్పుకి కొడుకులు, మనుమలు, ముని మనుమలు నేను దండిస్తానని నిర్గమకాండ 20లో 3-6 వరకు ప్రభు చెప్తారు. మొదటి ఆజ్ఞని మీరి ఎవరైనా పాపం చేస్తే, తండ్రి పాపం చేస్తే ఆ యొక్క శిక్ష 3 తరాల మీదకి ఉంటుంది. అంటే 4 అనమాట ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే. కానీ యేసు ప్రభు ఆ శాపం, ఒక తండ్రి చేసిన పాపం పిల్లల మీద ఉంటే దాన్ని శాపం అంటారనమాట. శాపం ఉంటే చూడండి, కొన్నిసార్లు అబార్షన్స్ జరుగుతుంటాయి, లేకపోతే ప్రతి ఒక్కరు చంపబడతారు. ఒక్కొక్క తరంలో కూడా అనమాట ఆత్మహత్యలు, విడాకులు రిపీటెడ్గా జరుగుతాయన్నమాట. మళ్ళా యాక్సిడెంట్స్, మళ్ళా అదే కుటుంబంలో ఆత్మహత్యలు, మళ్ళా విడాకులు తీసుకోవడం. డబ్బు ఎంతైనా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా, కానీ వాళ్ళ అవసరాలకి సరిపోదు. తర్వాత సమాధానం ఉండదండి. ఎప్పుడో ఎవరినో తాత ముత్తాతలు అన్యాయం చేసి లాక్కొని పొలాలు దాన్ని పిల్లలు అనుభవిస్తున్నారు అనుకోండి అలా. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే అందరి శాపాలు తన మీద వేసుకొని సిలువలో శాపమై మరణించారండి. గలతీ 3:13 ప్రకారం. కనుక మనం కూడా ప్రభు నువ్వు సిలువలో శాపమై మరణించావు కాబట్టి నాకు నా తాతల నుంచి ఇటువైపు అమ్మ వైపు నుంచి 3 తరాలు, నాన్న వైపు నుంచి 3 తరాలు నుంచి నేను పొందిన ఈ శాపం నుంచి నాకు విడుదల, నా పిల్లలకి విడుదల అని మనం ప్రార్థన చేసుకోవాలండి. విడిపించుకోవాలి, క్లెయిమ్ చేయాలన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు మన శాపాలు తన మీద వేసుకున్నాడు. చాలా ముఖ్యమైనదండి. మీరు రిపీటెడ్గా మీ కుటుంబంలో ఏదైనా జరుగుతున్నప్పుడు కోర్ట్ కేసెస్, ఉదాహరణకు చెప్తున్నాను, ఈ కోర్ట్ కేసులు కూడా అలాగే తండ్రులదే ఉన్నప్పుడు కోర్ట్ కేసు, అవే కంటిన్యూషన్ మళ్ళీ కోర్ట్ కేసెస్ అన్నమాట. వాటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా అని తల్లిదండ్రులు అగౌరవపరచువాడు శాపగ్రస్తుడు. ఎవరెవరు శాపగ్రస్తులు అంటే ద్వితీయోపదేశకాండం 27లో మీరు 14 నుంచి చదువుకోండి. అప్పుడు ఎవరెవరు శాపగ్రస్తులు అక్కడ ఉంటుందండి. యెషయా 5:11లో త్రాగుబోతులు శాపగ్రస్తులు అని ఉంటుందన్నమాట. సో అలా మరి ఆ శాపం నుంచి కూడా విడిపించడానికి వచ్చాడు రక్షకుడు, మనల్ని రక్షించడానికి. యేసు ప్రభు ద్వారా మనకి ఎన్ని ఆశీర్వాదాలు తెలుసుకుంటే ఆయనను ఒక్క నిమిషం విడిచిపెట్టమండి. అయితే ఏం చెప్తాడంటే ఆయన, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఆ దేవదూత వీళ్ళకి ఏం చెప్తాడంటే, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు. జాగ్రత్తగా చదవండి. దావీదు నగరంన అంటే బెత్లెహేం అండి. ఇక్కడ బెత్లెహేంలో యేసుప్రభు పుట్టారు. మరి ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. మీరు వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు ఆ బిడ్డనంటే, ఆ బిడ్డ పొత్తిగుడ్డలలో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూచెదరు. ఇప్పుడు పశువుల పాక ఉంటేనండి, మాకు కూడా ఉంది ఊర్లో ఉన్నప్పుడు, అప్పుడు ఎద్దులకు కూడా ఉంటుంది అనమాట. ఘాటి అంటారనమాట, కొంచెం అట్లా ఉంటుంది. అక్కడ మేత వేస్తారండి, అదేంటి అవన్నీ వేస్తారనమాట, గడ్డి అవన్నీ కూడా వేస్తారు. అంటే యేసుప్రభు పుట్టగానే అక్కడ ఘాటిలో పెట్టారనమాట, అది పశువుల కోసము. అయితే ఆయన అక్కడ ఏంటి గుర్తు, సింబల్ అంటే ఆయన లోకానికి ఆహారంగా వచ్చేసాడు అని అనమాట. బెత్లెహేము, బెత్ లెహేం హీబ్రూ మాట అండి. బెత్లెహేం అనేది, బెత్ అని అంటే హౌస్, ఇల్లు, లెహేం అంటే రొట్టెలు అనమాట, అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అనమాట, రొట్టెల ఇల్లు. అంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అని అంటే రొట్టెల ఇంట్లో పుట్టాడు. ఆయనే ఒక రొట్టె అనమాట. జీసస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ హౌస్ ఆఫ్ బ్రెడ్ బికేమ్ ద బ్రెడ్ ఫర్ ఆల్ ద పీపుల్, ఫర్ ద హోల్ వరల్డ్ అనమాట. యేసు ప్రభు తానే జీవాహారము, ఆయన
మరి రొట్టెల ఇల్లు అయినా బెత్లెహేంలో జన్మించి లోకానికి ఆయన జీవాహారంగా మారాడు. అందువల్లనే మనం ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. అక్కడ మీరంతా చదువుకోండి. దయచేసి ఒక్కొక్క మాట చదవడం ఆపేసి ఒక అధ్యాయము లేదా ఒక పుస్తకం చదవండి. ఈ సంవత్సరం నేను మరలా చెప్తున్నాను, వచ్చే సంవత్సరానికి ఎంతమంది ఉంటామో, నేను కూడా ఉంటానో లేదో తెలీదు. అయితే మీరు యోహాను సువార్త అంతా చదవండి. బయట షాపింగ్లు మానేసేయండి, ఈ డెకరేషన్లు అన్నీ మానేసేయండి. కుటుంబంగా లేదా ఒంటరిగా కూర్చొని ఒక్కరే బైబిల్ చదవండి. దేవుని వాక్యం లోపలికి వెళ్ళనివ్వండి. రొట్టెల ఇల్లు, ఇప్పుడు బెత్లెహేము పశువుల పాక మీరే. మీ హృదయంలో యేసు ప్రభు జన్మించాలన్నమాట. కనుక మీరు వాక్యం చదవండి. యోహాను సువార్త 6లో యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెడతారండి. 5 రొట్టెలు 2 చేపలతో చాలా సంతృప్తిగా తింటారు. చాలా బాగుంటుంది వాళ్ళకి. అప్పుడు మరుసటి రోజు యేసు ప్రభు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వస్తారనమాట. అప్పుడు ప్రభు వాళ్ళని చూసి అంటారు, నాకు తెలుసులే, నాకు తెలీదా, నిన్న మీరు ఆహారం తిని సంతృప్తులయ్యారు, అందువల్ల మీరు నా దగ్గర వచ్చారు కదా అని 6:27లో ఏమంటారంటే, అశాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించకండి. ఈ శరీరం అశాశ్వతమైంది, కడుపు అశాశ్వతమైంది. దీన్ని భోజనం కొరకు మీరు శ్రమించొద్దు. శాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించండి. అది మీకు మనుష్య కుమారుడిస్తాడు. శాశ్వతమైన భోజనం అన్నమాట దేవుని యొక్క వాక్కు, మన ఆత్మకి ఆహారం. సైతాను యేసు ప్రభుని శోధించినప్పుడు 40 దినాలు కదా నువ్వు ఉపవాసం చేశావు, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో. మత్తయి 4:4 అనమాట. యేసు ప్రభు అంట, మానవుడు కేవలము రొట్టె వలన, అంటే శరీరానికి రొట్టె వలన కాక దేవుడు వచించే వాక్కు వలన జీవిస్తాడు. మానవుడు అంటే దేవుని యొక్క ఆత్మ అన్నమాట. ఈ మట్టి శరీరంలో ఉంది. మట్టి శరీరం మనం కాదు, మన ఆత్మ. కనుక మానవుడు దేవుడు వచించే వాక్కు వలన జీవిస్తాడు అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, మాకు ఒక గుర్తు చూపించు, నువ్వు మనుష్య కుమారుడు అంటే పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు అనడానికి గుర్తు చూపించు అని అంటే, అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ఎవరంటే నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారం. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ కేమ్ ఫ్రమ్ హెవెన్. మీ పితరులు ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎడారిలో నడిచారు కదా, ఎడారి ప్రయాణంలో ప్రతిరోజు వాళ్ళు మన్నాను భుజించారు, అయినా చచ్చిపోయినారు. సంఖ్యాకాండం 14 అధ్యాయానికి వస్తే వాళ్ళు మగవాళ్ళు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు 6 లక్షల మంది అండి. మొత్తం కలిస్తే 20 లక్షల మంది. అయితే ఈ 20 సంవత్సరాల పైబడిన మగవాళ్ళు 6 లక్షల మందిలో 2 జాషువా కాలేబ్ తప్ప అందరూ వాళ్ళ ఎడారిలో చనిపోతారండి. మన్నాన్ని తిని మీ పితరులు చనిపోయారు, కానీ నన్ను భుజించువాడు నిత్యము జీవిస్తాడు, నిరంతరము జీవిస్తాడు, పరలోకంలో ఇక్కడ కూడా జీవిస్తాడు, ఆయనకి మరణం ఉండదు అని చెప్తారనమాట యేసు ప్రభు. పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారం నేనే. యోహాను 6:48 అండి, 6:51 ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరైతే నా శరీరాన్ని భుజించి నా రక్తంను పానం చేస్తారో వాళ్ళు మరణించినా కూడా జీవిస్తారు, నేను వారిని అంతిమ దినమున లేపుతాను అని చెప్పినప్పుడు ఏంటిన ఏం మాట్లాడుతున్నాడు? నా శరీరం భుజించాలి, నా రక్తం తాగాలి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. పదండి వెళ్ళిపోదామని 5,000 మంది వస్తారండి, నిన్న వచ్చినట్లు ఈరోజు కూడా. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అందరూ 5,000 మంది వెళ్ళిపోతుంటే యేసుప్రభు తన 12 మంది శిష్యులను చూసి అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని. అప్పుడు పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఈ లోకంలో మనుషులు ఏదేదో మాట్లాడతారు, ఏదో ప్రసంగం చేస్తారు, కానీ నీ నోటి నుంచి వచ్చే మాటలు మాకు నిత్య జీవాన్ని ఇస్తాయి, పరలోకాన్ని ఇస్తాయి ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం? యేసు ప్రభు అప్పుడు ఏమంటారంటే, మీ శరీరం ఉంది చూడండి, నిష్ప్రయోజనం, అది మట్టి కుండ, దానికి జీవం లేదు. కానీ నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. మన ఆత్మలోనికి
ఈ ఆత్మ మాటలు వెళ్తాయన్నమాట. ఇది ఆత్మ ఆహారం. ఈ ఆహారం ఆత్మలోనికి వెళ్తుంది, అవి మీకు జీవాన్ని ఇస్తాయి. ఆత్మ శరీరం లోపల ఉంది కనుక ఈ ఆత్మలో నుంచి దీని హృదయం అని కూడా అంటారు. రక్తంలో ఉన్నటువంటి ఆ జీవం శరీరంలోకి వెళ్తుంది, కానీ ఆత్మ శరీరంలోంచి బయటికి రాగానే ప్రాణం పోయింది అంటారండి. ఇప్పుడు నా శరీరంలోంచి ఇలా వచ్చింది అనుకోండి, వెంటనే శరీరాన్ని ఏమంటారు? శవం అంటారు అన్నమాట. మరి ఇంతసేపు ఉన్న ఆ జీవం ఏమైపోయింది? ఇందులో జీవం లేదండి. ఈ జీవం ఆత్మలో ఉంది. ఈ ఆత్మ ఎలా జీవిస్తుందంటే దేవుని యొక్క మాటలు అన్నమాట. కనుకనే అంతోని వారు అంటారు, ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ హిస్ స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే శరీరం యొక్క జీవము ఆత్మలో ఉంది, ఆత్మ యొక్క జీవము వాక్యంలో ఉంది. అందుకే ఆయన రాత్రంతా వాక్యం చదివి దినమంతా వాక్యం బోధించేవాడండి. అంతోని వారి చేతిలో చూడండి బైబిల్ ఉంటుంది అన్నమాట. ఒక రాత్రి ఆయన రాత్రంతా బైబిల్ చదువుతాడనమాట. ఒకరోజు తలనొప్పి లేస్తుంది అబ్బా అనగానే బాలయేసు బైబిల్ మీద వస్తారు. వచ్చి నేను రాయనా నాన్న, నువ్వు ఇలాగే బైబిల్ చదివి దినమంతా బైబిల్ వాక్యాన్ని బోధించు. నువ్వు బోధిస్తున్నప్పుడు ఈ వాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ లాగా ఆకాశ మండలంలో ఉన్న దుష్టాత్మల్ని సంహరిస్తాయి. ఈ విధంగా మన యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధము వాక్యం ద్వారా జరగాలి అని చెప్తారనమాట. అందుకే అంతోని వారి చేతిలో మనం బైబిల్ చూస్తాము, బాలయేసుని చూస్తామన్నమాట. అంతోని వారు వేరు, బైబిల్ వేరు కాదు. మరి ఇప్పటికీ కూడా ఆయన మరణించి 800 సంవత్సరాలు ఆయన నాలుక ఇంకా ఉందండి. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే దేవుని యొక్క వాక్యం తప్ప ఇంకొకటి రాదన్నమాట. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందేదారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, దేవరాజ్యం వారిది. ఈరోజు మన అంశం ఏంటంటే ఇదే మన్నా. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ప్రతిరోజు మన్నాని కురిపించారు. అప్పుడు మోషేకి చెప్తారు, ప్రతిరోజు ఒక్కొక్కరు కుటుంబానికి ఒక మానెడు మన్నా, అంటే 2 కిలోలు. ఇది మన్నా, దేవుని యొక్క వాక్యం. కనుక ఇప్పుడు మనందరం కూర్చొని కుటుంబంగా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానించాలి, తర్వాత దాన్ని మనం పాటించాలన్నమాట. ఇది క్రిస్మస్ పండుగ అని అంటే సిద్ధపడాలి. యేసు ప్రభు మనలో పుట్టాలి. మరియ తల్లి గర్భంలో వాక్యము శరీర రూపం దాల్చింది పరిశుద్ధాత్మ వలన. మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని మనం జీవించేలాగా చేస్తాడు. దాని కొరకే మనం శ్రమ పడాలి, అంతేకాని బాహ్యపరమైనది కాదు. ఇది అంతరంగంలో జరుపుకునే పండుగ అన్నమాట, స్పిరిచువల్ ఫెస్టివల్. తర్వాత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54లో యేసుప్రభు అంటారు, నా శరీరంను భుజించి నా రక్తమును పానం చేయవాడు మరణించిన జీవిస్తాడు, నేను అతనికి నిత్య జీవం ఇస్తాను. ఏలైనా నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానము. నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు నా యందును, నేను అతని యందు ఉంటాం. నేను అతన్ని అంతిమ దినాన్ని లేపుతాను. అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని భుజించడం అంటే యేసుప్రభు అంటే దేవుని యొక్క వాక్ అండి. ఈ వాక్యాన్ని మనం పాటించి ప్రకటించాలి. ఆ తర్వాత ఆయన రక్తం త్రాగడం అనంటే ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. యేసు రక్తం మనల్ని ప్రతి పాప నుంచి కడిగేస్తుంది. రేపటి దినాన ఎలా మనం కడుక్కోవాలి? వాక్యం ద్వారా, రక్తం ద్వారా ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పారు నిర్గమ 16:16లో, వేకోనే నేను మన్నాని కురిపిస్తాను, ప్రతి ఒక్కరూ ఒక మానెడు, కుటుంబానికి ఒక మానెడు మన్నా పోగు చేసుకోనండి అని. అలాగే మరి ఇక్కడ యోహాన్ 6లో మీరు చెప్తున్నారు, ప్రభా ఎవరైతే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తారో నేను అతనికి నిత్య జీవాన్ని ఇస్తాను, అతన్ని అంతిమ దినంన లేపుతాను అని చెప్తున్నారు. ప్రభా ప్రతిరోజు వేకువనే లేచి మీ యొక్క వాక్యాన్ని మేము పఠించి ధ్యానించి పాటించడానికి, ఒకరోజు ప్రకటించడానికి కృప దయచేయండి. మేము జీవించడమే ప్రకటించడం ప్రభా. ఇది ఆగమన కాలం, అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి
స్వీకరించే టైం ప్రభా హృదయంలో సమకూర్చుకోవాలి, మా మనసులో సమకూర్చుకోవాలి. ఆ కృప మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 24వ తారీఖు రాత్రి వరకు అన్నమాట, పూజకు ముందు వరకు ఆగమన కాలము. అప్పటి వరకు ఈ వాక్యాన్ని మీ హృదయంలో మనసులో పోగు చేసుకోనండి, సమకూర్చుకోనండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.